ప్రియులారా, ఆరాధన సమయం అవుతా ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవా, దేవుడు మనల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి మనం నరకంలో పడిపోకుండా తప్పించి పరలోక రాజ్యంలో సదాకాలం తనతో ఆనందించాలని, మనతో పాటు అనేకులను రక్షణ నడిపించాలని ప్రభు ఆశపడుతూ మన ఆయుష్ను పొడిగిస్తున్నారు కనుక ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు ఉదయకాల సింహమునైనా నీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మహాకాశం సైతం పట్టజాలు నీవు మా కొరకు పాప శరీరాకారంతో లోకానికి వచ్చి రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక యావత్ మానవాళి యొక్క రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు నీ పావన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి తండ్రి అయిన దేవుడి చిత్త ప్రకారము నీవు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మేము కూడా పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని చేయాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు నాయనా. మా పాపలను బట్టి ప్రతీకారం చూపించక, మా దోషాలను బట్టి ద్వేషించక, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని, మా అపరాధములు క్షమించి మా దోషములను మన్నించి నీ సొత్తుగా చూసుకొని నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి నీ జీవవాక్యాన్ని మాకిచ్చి మా ద్వారా అనేకులు పరలోక రాజ్య వారసులుగా మార్పు చెందాలని ఆశిస్తూ మేము కూడా ప్రతి క్షణము ప్రతి ఘడియ పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు నాయన. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహు బలము కలదై ఉండునని మీరు వ్రాయించారు నాయన. కాబట్టి మేము స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా స్వనీతిని, సొంత జ్ఞానాన్ని, బలాన్ని ఆధారం చేసుకోకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి మా ప్రవర్తన అంతటి యందు నీ యొక్క అధికారానికి లోబడి మనోవాక్కాయ కర్మలలో ఏ దోషము లేకుండా పరపక్షంలో ఉన్నవాడు సిగ్గుపడినట్లుగా మేము సమస్త ప్రవర్తనలో కూడా నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీకు అంగీకారంగా ఉన్నట్లు చేయండి నాయన. మేము ఎవరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా ఉండాలని, ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా, అందరికి ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా ఉండాలని నీవు ఆశించి మా ఆయుష్ను పొడిగించి మరొక పునరుత్థాన దినాన్ని అనుగ్రహించారు కనుక మేము నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి శక్తి దయచేయండి నాయన. మా బాహ్య పురుషుడు కృషించిన మా ఆంతర్య పురుషుని దినదినము నూతన పరుచుకుంటూ వేడి చూపుల్లో కాకుండా విశ్వాసముతో తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తున్నారని మీరు సెలవించినట్లుగా మేము ఉంటూ అనేకులు నీతి మార్గమును అనుసరించి నడుచుకునేట్లుగా నీ వైపు త్రిప్పుతూ కుటుంబాలు పరలోకం చేర్చబడినట్లుగా ఈ చిన్న సహవాసంలో ఉన్న
నీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. ఎందుకనగా అపవాది వాడుకున్న సమయం బహుగొంచెమని గుర్తెరిగి గర్జించు సింహం వలె ఎవరిని మృగుదనాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడని, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడని కూడా మీరు వ్రాయించారు. కాబట్టి సహవాసులు నీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకం లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగినదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమును స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ఆశిస్తూ ఈ గ్రామంలో ప్రతి కుటుంబము అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల పొందాలని, యవనస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయ సన్నిధిని బిడ్డలు బట్టి నిన్ను స్తుతిస్తూ రావాల్సిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ రాలేకపోతే వారి విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం రండి. కరుణామయుడా పరలు కరాక నిత్య నివాసి నిర్మల హృదయుడా, కరుణామయుడా పరలు కరాక నిత్య నివాసి నిర్మల హృదయుడా, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే సరసిన దినములన్నీ కాపాడిన కృపాక్షేమములే నా వెంటనుంచావు, సరసిన దినములన్నీ కాపాడిన కృపాక్షేమములే నా వెంటనుంచావు, విడువక నాయనలా కృప చూపినావు, విడువక నాయనలా కృప చూపినావు, విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ, విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. శోధనలెన్నో నా
ప్రాణము పోయే వరకు ప్రకటించు నీ ప్రేమ. నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. కరుణామయుడా, పరలోక రాజా, నిత్య నివాసి, నిర్మల హృదయుడా, కరుణామయుడా, పరలోక రాజా, నిత్య నివాసి, నిర్మల హృదయుడా, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. హల్లెలూయా. పచ్చికగల చోట్ల మాచికతో నడుపు యెహోవన కాపరి, నరమేమీ లేదు. పచ్చికగల చోట్ల మాచికతో నడుపు, మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించును. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో
గల చోట్ల మార్చికతో నడుపున్ పాచిక గల చోట్ల మార్చికతో నడుపున్ చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేసెదను సంతసముగనుండు చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేసెదను సంతసముగనుండు యెహోవా నా కాపరి నాకు లేమి లేదు పాచిక గల చోట్ల మార్చికతో నడుపున్ పాచిక గల చోట్ల మార్చికతో నడుపున్ యెహోవా నా కాపరి. హల్లెలూయా. నీవే నా తోడయ్యున్నావు, నా ఆశ్రయపురము నీవే కదా. యేసయ్యా నీవే నా తోడయ్యున్నావు, నా ఆశ్రయపురము నీవే కదా. గతకాలమంతాయును నీ కృపతో కాచితివి, గతకాలమంతాయును నీ కృపతో కాచితివి. శోధన వేదన నుండి విడిపించి జయమిచ్చినావు, శోధన వేదన నుండి విడిపించి జయమిచ్చినావు. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు, నా ఆశ్రయపురము నీవే కదా. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు, నా ఆశ్రయపురము నీవే కదా. శాశ్వత జీవమును నిత్యాశీర్వాదమును, శాశ్వత జీవమును నిత్యాశీర్వాదమును సియోను శిఖరము నుండి నా పైన కురిపించినావు, సియోను శిఖరము నుండి నా పైన కురిపించినావు. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు, నా ఆశ్రయపురము నీవే కదా. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు, నా
ఆశ్రయపురము నీవే కదా నీతి సమాధానమే నీ రాజ్యములో నుండును నీతి సమాధానమే నీ రాజ్యములో నుండును నీ నీతి ధరింపజేసి నీ మహిమగా మార్చినావు నీ నీతి ధరింపజేసి నీ మహిమగా మార్చినావు యేసయ్యా నీవే నా తోడైయున్నావు నాకాశ్రయపురము నీవే కదా యేసయ్యా నీవే నా తోడైయున్నావు నాకాశ్రయపురము నీవే కదా నాకాశ్రయపురము నీవే కదా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆదరణకర్త పరిశుద్ధాత్మని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన దేహ ప్రాణ ఆత్మల్ని సజీవ యాగంగా ఆయన సమర్పించుకొని ఆరాధనలో సాగిపోతాం. నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు సాయంకాలమందు స్తుతింతు ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు సాయంకాలమందు స్తుతింతు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది కష్టకాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు కష్టకాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు
నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వము, నీవే నా అతిశయము, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వము, నీవే నా అతిశయము. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. ప్రధాన పాపిని పశుప్రాయుడను నేను పందివలే కోర్లాను, కొత్తవలే తిరిగి ఉన్నాను. ప్రధాన పాపిని పశుప్రాయుడను నేను పందివలే కోర్లాను, కొత్తవలే తిరిగి ఉన్నాను. అయినా ప్రేమించావు, పాపములు క్షమించావు, కుమారుడా అన్నావు. నీ పరిచర్య చేయమన్నావు. అయినా ప్రేమించావు, పాపములు క్షమించావు, కుమారుడా అన్నావు. నీ పరిచర్య చేయమన్నావు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, ఏమిచ్చి రుణం తీర్చెదనయ్యా, ఏమి లేని దరిద్రులను. ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, ఏమిచ్చి రుణం తీర్చెదనయ్యా, ఏమి లేని దరిద్రులను. నిరుపేదనయ్యా, ఏమి ఇవ్వలేనయ్యా, నిన్నే స్తుతించెదనయ్యా, నీ పరిచర్య చేసెదనయ్యా. నిరుపేదనయ్యా, ఏమి ఇవ్వలేనయ్యా, నిన్నే స్తుతించెదనయ్యా, నీ పరిచర్య చేసెదనయ్యా. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైన, బ్రతికించుము నీ కృపలో, బలపరచుము నీ ఆత్మతో. బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైన, బ్రతికించవు నీ కృపలో, బలపరచుము నీ ఆత్మతో. నీవే దయాళుడవు, నీవే నా దేవుడవు, కరుణించవా నా ప్రియుడా, నీ కృపా నిత్యముండునుగాక. నీవే దయాళుడవు,
ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు నీవే నా ప్రాణం నీవే నా జీవం నీవే నా సర్వము నీవే నా అతిశయము నీవే నా ప్రాణం నీవే నా జీవం నీవే నా సర్వము నీవే నా అతిశయము నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah.
మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు ఉదయకాంక్షమమున ఎరలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గడచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపను భద్రపరిచి మరొక పునరుత్థాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరావులలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించి నీ మాటలు ధ్యానించుకోవటానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించి ప్రాణమిచ్చి కొని నీ బిడ్డలుగా చేసుకున్నారు. నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి నీ జీవవాక్యాన్ని మాకిచ్చి మా ద్వారా మా తోబుట్టువులు, తండ్రి వారు, బంధుమిత్రులు, ఇరుపరు వారు ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. ప్రభా, మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం జాగ్రత్తగా తెలుసుకొని నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి నాయనా. ఇప్పటి వరకు కీర్తనల్లో, ఆరాధనలో నీవు ఇచ్చిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ ఇక ముందు కూడా నీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువుని అంగీకరించిన నీవు, నేను, ఎవరైనా సరే ఎలా ఉండాలి అనే విషయాలు జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఎందుకంటే ప్రభు అన్నారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ఉందా ఉందా స్తోత్రం. కాపాడుకోండి, దాన్ని పోగొట్టుకోవద్దు. నేను లేదనట్లా. శోధన సహించిన వాడు తర్వాత వాగ్దానము చేయబడిన జీవ కిరీటమును పొందును. సహించానా? దేవుని వాక్యం అండి అది. మనకి ఎన్ని శోధనలు వస్తాయో సహిస్తున్నామా? ఆయాసపడుతున్నామా? శ్రమలు వస్తున్నాయి, ఎలా ఉండాలి? దయచేసి దేవుడు వీటన్నిటికీ గ్రంథంలో మన కోసం రాయించాడండి. దేవుడు మన కోసం రాయించాడు. డినామినేషన్ ఏదైనా, వ్యక్తి ఎవరైనా ఎలా ఉండాలి, ఏం చేయాలి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును
మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. నీవు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక ఎల్లప్పుడూ మాలో ఉండటానికి, మాతో ఉండటానికి సత్యస్వరూపుగా ఆత్మను మీరు మాకు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, కానీ మేము ఈ లోకంలో ఉన్నప్పటికీ లోకమాలిన్యం అంటుకొనకుండా, లోక మర్యాదను అనుసరించకుండా, లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా, లోకంతో స్నేహం చేయకుండా, లోకానికి మేము లోకానికి సెలవు వేయబడిన వారమై మనో వాక్య కర్మలలో ఏ దోషము లేకుండా నీ ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండాలని లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచునని మీరు వ్రాయించిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, రక్షించబడిన మేము ఎలా ఉంటున్నామో జాగ్రత్తగా చూసుకుంటూ, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా నీ కొరకు ఎలా జీవించాలో తెలుసుకుంటూ ఆ ప్రకారం ఉండటానికి మా ముందుకు తీసుకొచ్చిన వాక్య భాగంలో నుండి మాకు కావలసిన మాటలు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ వాక్యాన్ని వివరించడానికి నా సొంత జ్ఞానం సరిపోదు కనుక పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి వివరించడానికి, అలాగే వినేవాళ్ళు కూడా పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని పొందుకొని గ్రహించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పైనుంచి వచ్చిన జ్ఞానం ఎట్లాంటిదో తెలుసా మనకు? అసలు తెలుసా? భూ సంబంధమైన జ్ఞానం అని, పైనుంచి వచ్చిన జ్ఞానం అని, రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయండి బైబిల్లో. ఇప్పుడు మనం ఈ దేవుని మాటలు అర్థం చేసుకోవాలంటే భూ సంబంధమైన జ్ఞానం సరిపోదు, పైనుండి వచ్చిన జ్ఞానం కావాలి. ఇంతగా జ్ఞానంలో ఏమేమి ఉన్నాయి తెలుసా? పవిత్రమైనది, మృదువైనది, సమాధానకరమైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది. ఉంటే హల్లెలూయా చెప్పండి. ఉందా? నా ప్రార్థన అదే. దీన్ని నేను పోగొట్టుకోకూడదయ్యా, దీన్ని నేను కాపాడుకోవాలి. పవిత్రమైనది, మృదువైనది. మనం ఎంత మృదువో ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితులు కదండి. ఏదన్నా అడిగితే నేను నో అన్నాను అనుకోండి, అప్పుడు చూడాలి ఎంత మృదువో. ఇప్పుడే కాదు, ఈ 38 సంవత్సరాల నుంచి వాళ్ళు అంత మృదువుగా ఉండని నేను చూస్తున్నా. నో అంటే చాలు, ఇక ఎడమొహం పెడమొహం కదండి. మృదువేనా? ఇక్కడే కాదు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళాడు. ఎన్నెన్నో పరిస్థితులు వచ్చాయి. అయితే
నేను చూసేది ప్రభు వైపే, మనుషుల వైపు కాదు. మనుషుల వైపు చూస్తే పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని నేను పొందుకోలేను. ప్రభు వైపు చూస్తే ఆయన ఇస్తాడు. పవిత్రమైనది, మృదువైనది, సమాధానకరమైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది. హల్లెలూయా. దయచేసి బైబిల్లో ఉందండి. మరి మన హృదయంలో ఉందా? ఆ జ్ఞానం ఉందా? అదే అంటాడు, కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు అని, దేవుని గురించిన జ్ఞానం లేదు అని. మళ్ళీ అందరూ అంటారు దేవుడు 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 అని. మరికొంతమంది యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని. ఉందా? దయచేసి మోసపోవద్దు. అదే నా తపన. రక్షించాడు దేవుడు మనల్ని, తన ప్రాణమిచ్చి కొన్నాడు. కనీసం మన ద్వారా కొందరైనా రక్షణ పొందాలని మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు. కాబట్టి ఎలా ఉన్నాం? ఎలా ఉంటున్నాం? జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకుందాం. అందుకోసమే ఇక్కడ చెబుతున్నాడు, దేనిని గురించి చింతపడకుడి అని. దేనిని గురించి చింతపడకుడి. మనలో ఏ చింత లేదు కదా, మనలో ఏ చింత లేదు. హల్లెలూయా అంటాం, లోపల మాత్రం ఎంత చింతో, ఎంత దిగులో, ఎంత విచారమో, ఎన్ని ఉన్నాయో లోపల. దయచేసి గుర్తుపెట్టుకుందామండి. ప్రభు చెప్పారు, అన్యజనులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతిస్తారు, విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే ఏం చేయమన్నాడు? ముందుగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలట. మొదట వెతకాలట. ఎట్లా ఉంటుంది ఆయన రాజ్యం? భోజనము పానము కాదు, కానీ ఆ మాట చదివేసరికి మనకి ఎంత వచ్చేస్తుందో. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ అని ఉంటుందండి. మనం అంతా చేసేది అందుకోసమేగా, కూటి కోసం కోటి వేషాలు లోకస్తులు. మనం కూడా అట్లా దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందని ఎంత ఉందో ఆనందం కదా. ఉందా? ఎంత ఆనందం ఉంది. దయచేసి వాక్యాన్ని ధ్యానం చేస్తే తెలుస్తుంది మనకి. వాక్యం మన హృదయంలో ఉంటే తెలుస్తుంది. ఈ 38 సంవత్సరాల్లో ఎన్ని వచ్చినాయో, ఎన్నిటి నుంచి విడిపించాడో నేను ఎవరితో చెప్పలేదండి. ఆఖరి నా భార్యతో కూడా, మా అక్కతో కూడా నేను చెప్పలా. ఎక్సెప్ట్ మై లార్డ్, నా ప్రభువుతో తప్ప మిగిలిన ఎవరితో చెప్పలా. ఎందుకో తెలుసా? హారుస్తారా, తీరుస్తారా?
ఆరుస్తారా, తీరుస్తారా? ఇంకా మనల్ని ఎంత వెర్రోళ్ళు అనుకుంటారో. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడంట, పంట కూడా బాగా పండిందంట. ఈ కొట్లు సరిపోవు కాబట్టి పడేసి కొత్తవి కొట్టుకుని కట్టించుకొని మొత్తం దానిలో సమకూర్చుకొని, ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు అని. అయితే దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా అన్నాడండి. ఇప్పుడు నేను కూడా దేవుని ఆత్మ ద్వారా నాకు తెలిసిన మాటలు లోకస్తులకు చెప్తే, మనుషులకు చెబితే వాళ్ళు నన్నేమంటారు? వెర్రివాడా అంటారు. అందుకోసం నేను ఎవరికి మనుషులతో చెప్పను, ఆఖరి నా భార్యతో కూడా చెప్పను, మా అక్కతో కూడా చెప్పను. రాత్రి విన్నాం కదా, ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థన ఆలకించువాడు, మాట నెరవేర్చు యెహోవా, మాట తప్పనివాడు, స్థిరపరచవలనని నిర్మించువాడు, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, మాట ఇచ్చి స్థాపించే దేవుడు, చేతగానోడు కాదు. కాబట్టి మొదటి నుంచి దేవుడు నాకు నేర్పించింది అది. నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా అపాయం నా ఎదుకు రాదు. ఆ వాక్యం శక్తి. అదే అంటాడు, రుచి చూచి తెలుసుకోనండి. రుచి చూసానా, తెలుసుకున్నానా, తెలుసుకున్నానా? ఎంతమంది తెలుసుకొని అలా ఉంచుకోరు, జాగ్రత్త పడరు, తెలుసుకుంటారు, తెలుసుకుని మొత్తం ఏదేదో పోగొట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండద్దు, తెలుసుకొని హృదయంలో భద్రం చేసుకొని. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో యేసు ప్రభు జన్మించినప్పుడు దూతలు గొర్రెల కాపరులతో కొన్ని విషయాలు చెప్పారు. చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత గొర్రెల కాపరులు యేసు ప్రభువును చూడటానికి వచ్చారు. చూసి వాళ్ళు ఏం చేశారో తెలుసా? శిశువుని గురించి దూత తమతో చెప్పిన మాటలు ప్రచురం చేశారట. విన్న వాళ్ళు అనేకులు మిక్కిలి ఆశ్చర్యపడ్డారట. మరి అయితే హృదయంలో భద్రం చేసుకుందట. మరి మనం ఏం చేస్తున్నాం? హృదయంలో భద్రం చేసుకుంటే ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యము మనకి నెమ్మదినిస్తుంది, ఆ వాక్యము మనకి వెలుగును చూపిస్తుంది, ఆ వాక్యము మనకి లోకానుకున్న సంబంధాన్ని వేరు చేస్తుంది, ఆ వాక్యము మన ఆత్మకి శరీరానికి ఉన్న బాంధవ్యాన్ని వేరు చేసి. తెలుసా ఇవన్నీ ఏం చేస్తుంది వాక్యం? ప్రభు ఈరోజు నిన్ను నేను అంగీకరించాను, ఎలా ఉన్నా జాగ్రత్తగా తెలుసుకుందాం. అంగీకరించడం వేరు, అనుసరించడం వేరు. అది కూడా ఎలా అనుసరిస్తున్నాను
అన్నీ బాగుంటే అని కాలు ఎగరేస్తాం. బాగా రాకపోతేనే తెలియాలా. ఏం చేస్తున్నాం? అనుసరిస్తున్నామా? సణుక్కుంటూ గొడుక్కుంటూ ఉన్నామా? చెప్తున్నాడండి, దేని గురించి చింతపడకుడి, దేని గురించి చింతపడకుడి. దేవుడు నాకు నేర్పింది ఒకటి, నేను గ్రహించి హృదయంలో భద్రం చేసుకున్నది ఒకటి, నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలా, పోయేటప్పుడు ఏమీ తీసుకుని పోలేను. ఇక నాకెందుకు చింత? ఆ వాక్యమే నాకు ధైర్యం. మీకు కూడా రావు చెప్పండి హల్లెలూయా. ఉందా? చింత లేదు చెప్పండి. ఆ చింతతో ఎన్ని అవస్థలు తెచ్చుకుంటున్నామో కదా, ఎన్ని సమస్యల్ని నెత్తి మీద తెలుసుకుంటున్నామో. చెప్తున్నాడు, దేనిని గురించి చింతపడకుడి. అయితే ప్రతి విషయంలో అది ఏదైనా కావచ్చు, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేయండి. నాకు నేర్పించింది అదండి దేవుడు. కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. ప్రభు ఈ రోజున ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నా విన్నపములను నీకు తెలియజేస్తున్నానా, వాళ్ళకి వీళ్ళకి తెలియజేస్తున్నానా? చెప్పండి. దేవునికి తెలియజేస్తున్నానా? మనం అది చెయ్యం. అమ్మకి, అయ్యకి, అక్కకి, అన్నకి, వాళ్ళకి వీళ్ళకి తెలియజేస్తారు. వాళ్ళు ఆరుస్తారా, తీరుస్తారా? అయినా ఈ పద్ధతులకు రావు కదా. చెప్పండి. అదే అంటాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఈ 38 సంవత్సరాల్లో ఎన్ని రోజులు నాకు దేవునికి పోరాటం, మామూలు పోరాటం కూడా కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. ఏమన్నాడండి? మీలో ఒకడు, బయటోడు కాదు, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడు. మనం ఎవరు దాసులం? చెప్పండి. క్రీస్తు యేసు దాసులమేనా?
నేను కాదంటున్నా, నేను కాదన్ను. ఏం చేశాడు ఆయన? ఎపఫ్రా ఏం చేశాడు? ముందు వందనాలు చెప్తున్నాడండి. మనకు కూడా అలవాటు ఉంది, వందనాలు చెప్పే అలవాటు, వందనాలు చెప్పే అలవాటు లేదంటలా. కాపాడుకోండి, కాపాడుకోండి, కొనసాగించుకోండి. చెప్తున్నాడు, మీకు వందనములు చెప్పుచున్నాడు. నాకు నేర్పించింది అదే. కాకినాడలో ఉన్నప్పుడే పాస్టర్ గారు చెప్పారు, అందరూ గుడ్ మార్నింగ్ అని, నమస్కారం అని, ఎదురు వాళ్ళ భాషలో వణక్కమని చెప్పుకుంటుంటారు. దేవుని బిడ్డలంగా మనమేం చెప్పుకోవాలి అంటే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకోండి అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకోండి అన్నాడు. బాగా నాటుకుంది నాకు లోపల. గుంటూరు వచ్చేసాను. ఇన్స్పెక్టర్గా చేస్తున్న వరలక్ష్మి గారిని ప్రభువుని అంగీకరించారు. ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్తుంటారు. ఇంకా మరీ చెప్పాలంటే మా అక్కయ్య క్లాస్మేట్, నాకు ఆపరేటర్గా కొలీగ్. ఆమె ప్రభువుని అంగీకరించారు. నాకు మొట్టమొదటి తరస్సుపడినప్పుడు ప్రయత్నాడండి అన్నా, ప్రయత్నాడండి అన్నా. ఆ మాట ఆమెని కదిలిచ్చేసిందంటండి. నేను ప్రసంగం చేశానా? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఎవరితో కూడా నేను ప్రేజలాడని చెప్పలేదు. నిన్నగాక మొన్న అంగీకరించిన ఈ అబ్బాయి ప్రేజలాడని చెప్తున్నాడని స్టన్ అయిపోయిందటండి. దేవునికి స్తోత్రం. మనం విన్నాం. ఇవన్నీ గుర్తుంటున్నాయా? ఏం చేయాలో తెలుసా? ఎలా పలకరించుకోవాలో తెలుసా? చెప్పండి హల్లెలూయా. జాగ్రత్త అండి. ఈ ఎపఫ్రా మీలో ఒకడు, క్రీస్తు దాసుడు, మీకు వందనములు చెప్తున్నాడు అని తర్వాత ఏం చేస్తున్నాడో చెప్తున్నాడండి. తర్వాత ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ఎవరు? మనం సంపూర్ణం కావాలంట. ఆలోచన చేయండి వాక్యాన్ని. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి, వామ్మో, దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై. వాయమ్మ బాబురు, ఏంది ఇట్లా? తెలుసా మనకి ఏంది? సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారై నిలకడగా ఉండవలనని తన ప్రార్థనలో పోరాడుతున్నాడటండి. మనం కూడా పోరాడతాం. వాళ్ళ మీద ఇళ్ళ మీద నాలుగుంది కదా, పదును పెట్టేస్తాం కదండి. నోరుంది కదా, బాగా ఆకురాయి మీద రుద్దేస్తాం. పోరాడుతున్నాడంట. పరిశుద్ధులు, సంపూర్ణులు కావాలని ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారై ఉండాలని
నిలకడగా ఉండాలని తన ప్రార్థనలో పోరాడుతున్నాడంట. ఇది మనకు తెలుసా? చెప్పండి, తెలుసా మనకి? మరి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమండి, నిలకడగా ఉన్నామా? దేవుడు నేర్పించింది అది. ఎన్నైనా రానియండి, ఏమైనా రానియండి, ముందు నేనే నిలకడగా లేకపోతే ఇంకెవరు నుంచుతా? ముందు నేనే సంపూర్ణంగా గ్రహించుకోకపోతే ఇంకెవరికి చెప్పండి? లోకంలో సాగుతుంది, తెలిసినోళ్ళకైనా చెప్పచ్చంట, తెలియనోళ్ళకైనా చెప్పచ్చంట. తెలిసి తెలియనోళ్ళకి ఇప్పుడు మనం ఎవరు అసలు? ఎవరు మనం? చాలా మంది ఆ రకంగా ఉన్నారండి. తెలిసి తెలియని స్థితిలో ఉండి ఎంత నష్టపోతున్నారో, ఇతరులకు ఎంత నష్టం కలిగిస్తున్నారో అదే అన్నాడు. తెలిసినోడికైనా చెప్పచ్చంట, తెలియనోడికైనా చెప్పచ్చంట. తెలిసి తెలియనోడు చెప్పడం అంటే తన ప్రాణం తాక్కొచ్చుద్దంటండి. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా అయితే పపురా తన ప్రార్థనలో పోరాడుతున్నాడట. నాకు మొదటి నుంచి దేవుడు నేర్పించింది అది. వాళ్ళతో వీళ్ళతో నాకెందుకు అన్నారా? అన్ని తిట్టారా? తిట్టని అన్ని తిట్టని అయ్యో నాకు గుచ్చుకుంటాయా? మనకైతే అంత పొడుచుకుంటాయా? మనకైతే ఎంత పొడుచుకుంటాయో. నన్ను ఉంటాడు, నన్ను బాబు బాబురు కదా కాదా? దేవుడు నాకు నేర్పించింది. ప్రభు వాళ్ళకి తెలియదయ్యా పోని, వాళ్ళకి తెలియదయ్యా పోని, చేతనది వాళ్ళు మార్చయ్యా, చేతనది నీ చేత మార్చు. ఆయన మార్చడానికి రెడీ. మనం మారాలిగా. మనం మారుతామా అన్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నాడండి. దిద్దుబాటు చేసుకుంటామా? దావీదు మహారాజు అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, నేను అటువంటి దాన్ని తోసివేయకుందునుగా. కానీ కొట్టడం నేను ఎవరిని కొట్టలేదు రండి ఇప్పటి వరకు కూడా. చెప్తా, చెబితేనే ఎంత కష్టమో, కష్టమైన నష్టమైనా చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తా. తర్వాత చేయాల్సిన విధానం నాకు నేర్పాడు కనుక చేస్తా. చెప్తా, ప్రార్థన చేస్తా, అంతే. అర్థమైందా? అంటున్నాడు సంపూర్ణుడు కావాలని, దేవుడి చిత్త విషయంలో సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై ఉండాలని, నిలకడగా ఉండాలని తన ప్రార్థనలో ఈయన ఎల్లప్పుడూ పోరాడుతున్నాడట. మరి మనమేం చేస్తున్నాం? మనమేం చేస్తున్నాం? ఇటు వింటా ఉంటాం, అటు మాట్లాడుతూ ఉంటాం. ఇటు వింటా ఉంటాం, అటు మాట్లాడుతూ ఉంటాం. రెండు పనులు చేస్తాం. అది సగం పోతే, ఇది సగం పోతే, చివరికి మనం ఏ దారికి వెళ్తాము? గోదారికి. అర్థమైందా?
జాగ్రత్త. ప్రభా నేను ఎలా ఉన్నాను, అదే ఇది ఇదే, అంతేనా? ఆ తర్వాత అంటాడు, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు, ముందే జాగ్రత్త పడాలి చెప్తున్నాడు. దేని గురించి చింతపడకుడి, కానీ చేయాల్సింది కూడా ఉంది. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండును. మీ హృదయంలో పాపం ప్రవేశించకుండా, మీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహించినట్లుగా, మీ తలంపులు ఇంకా మీలాగా ఉండకుండా నా తలంపులాగా ఉండటానికి, మన తలంపులు ఎట్లా ఉంటాయి, ఆయన తలంపులు ఎట్లా ఉంటాయి తెలుసా? ఆలోచన చేయండి. మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండి, మన హృదయంలో నుండి జీవధారలు ప్రవహించినట్లుగా, మనం ఇంకా మన తలంపుల్లో కాకుండా ఆయన తలంపుల్లోకి వచ్చేటట్లుగా తెలుసా? ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను? దేవుని వాక్యమేనండి, దేవుని వాక్యమే అది అంటాడు. దేవుని మందిరంలో నువ్వు అనాలోచనగా కదండి. మనం ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం చెప్తున్నాడు. దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. మీకు తెలుసు కదా ఈ వాక్యం, తెలుసా? ఏం చేస్తున్నావు? అదే నా ప్రశ్న. నేనేం చేస్తున్నాను? ప్రభు అంటాడు, రహస్యంగా చూచుచున్నా అది ఉందా మనకి? అది ఉంటే ప్రభు సంతోషిస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏం చేయాలో బాగా తెలుసు. అదే అంటాడు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన క్రియల వల్ల, మన ప్రవర్తన వల్ల ఆయన చేతకానుడిగా చేస్తున్నామండి. ఆయనని చేతకాని వాడికి చేస్తున్నాం. అట్లా ఉండద్దు. ప్రభా నువ్వు ఏం చేయాలని నువ్వు చేసేసాయి, అదే నా ప్రార్థన. ఈరోజు నేను ఎలా ఉన్నా చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం
25వ వచనం చూడండి. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించున్నారు కనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును అని ఆ రాజుతో చెప్పండి అన్నాడండి ప్రవక్త్రులేండి. ఏంటి చెప్పండి అని రాజుతోటి. ఏం చేశారంట? నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనులు నాకు కోపము పుట్టించున్నారు కనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వాడికి ఈ వార్త తెలుపుడి. నా దగ్గర పంపించారే అంటే మాట చెప్పండి అని రిప్లై వెళ్ళిందండి. మరి ఆయన ఏం చేశాడంట? ఇప్పుడు నేను చదివామా? మనం ఏం చేస్తున్నాం? మితి లేకుండా ఆయన కోపము ఈ స్థలం మీద కుమ్మరించబడుతుందటండి. ఆ మాట విన్నాడు. విని ఆయన ఏం చేశాడు? చింతించలేదండి. చింతించలేదు, ప్రార్థన చేశాడు. మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు తెలియజేయండి. ప్రభు, ఈ రోజున నేను ఏం చేస్తున్నాను? గ్రంథంలో ఉన్న మాటలండి, ఇది నా సొంత మాట కాదు. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలను ఆయనకు తెలియజేయండి, దేవునికి తెలియజేయండి అని కబురు వచ్చింది. వాళ్ళు నన్ను విసర్జించారు, వాళ్ళు చేస్తున్న పనుల వల్ల నా కోపం బాగా మండిపోతుంది, ఇక కుమ్మరిస్తాను అన్నాడండి దేవుడు. అయితే యోషియా రాజు ఏం చేశాడో చూడండి. యోషియా రాజు ఏం చేశాడో చూడండి. తర్వాత 26వ వచనం, మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదా రాజుకు మీరు ఈ మాటలు తెలియచెప్పుడి. ఈ మాటలు మిమ్మల్ని పంపించిన రాజుకు చెప్పండి. తరువాత, నీవు ఎవరి మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవరి మాటలు విని నువ్వేం చేశావో చూసి సెలవిస్తున్నాడంటే, చెప్తున్నాడటండి. మనం ఏం చెయ్యం, చేసామని డబ్బాలు కొట్టుకుంటాం. ఆయన ఏం చేశాడంట? పోయి చెప్పండి మీ రాజుకి మాట్లాడండి అని మళ్ళా దేవుడు సమాధానం చెప్తున్నాడండి. చేతగానుడు కాదు. ఇంతగా ఏం చేశాడంట చూడండి. 27వ వచనంలో, నీ మనస్సు మెత్తనిదై
మన మనస్సు కూడా ఎంత మెత్తనదో కదండి. మన మనస్సు శుద్ధి మెత్తన. మారు మనసు పొందాం కానీ మనసు మెత్తంది కావట్లా. ఎవరికి కనపడుతుంది మనస్సు? దేవుడిగా మనుషులుగా? చూడండి, దేవుడు చెప్తున్నాడు నీ మనస్సు మెత్తనిదై. యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు, నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన స్వభావం నీకు కలగజేస్తాను, నీలో రాతి గుండెను తీసేస్తాను, మెత్తని మాంసపు గుండెను ఇస్తాను. ఆయన ఇచ్చాడు. మనమే మెత్తని మాంసపు గుండెను తీసి మళ్ళీ రాతి గుండెని లోపల పెట్టుకుంటున్నాం. ఇదే బాగుంది. ఆలోచించేద్దామండి. రాజు ఏం చేశాడంట? మనస్సు మెత్తని చేసుకున్నాడటండి. మనస్సు మెత్తని చేసుకున్నాడట. ప్రభు ఈ రోజున మా మనస్సు కూడా ఇలా మెత్తగా ఉండాలయ్యా. ఇన్ని వందల కోట్ల మంది రక్షణ పొందకపోతే మన మనస్సు ఎంత మెత్తగా ఉందో, కనీసం మన తోబుట్టువులు రక్షణ పొందకపోతే మన మనస్సు ఎంత మెత్తగా ఉందో కదండి. మన బంధువులు, పిల్లలు, స్నేహితులు రక్షణ పొందకపోతే మన మనస్సు ఎంత మెత్తగా ఉందో అంటాడు హెబ్రీ పత్రికలో. వారు కఠినం చేసుకున్నట్లుగా మీరు కఠినం చేసుకోకండి అని. వారు కఠినం చేసుకున్నట్లుగా మీరు కఠినం చేసుకోకండి అని. నీ పరిశుద్ధాత్మ వర్షం నా మీద కురుమరించయ్యా. నేను ఇంకా ఎక్కడ కఠినంగా ఉన్నానో, ఎక్కడ మెత్తని మనస్సు లేకుండా ఉన్నానో. యోషియా రాజు మనస్సు అంత మెత్తనైపోయిందంటే తర్వాత ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు మనం కూడా వింటాం. తర్వాత చెప్పండి, ఏం చేస్తాం తర్వాత? ఆయన ఏం చేశాడంట? విన్నప్పుడు ఏం చేశాడంట? నిన్ను నీవు తగ్గించుకొని, మనకు కూడా ఉందండి. ఎంత తగ్గించుకుంటామో కదా. దేవుడు చెప్తున్నాడండి ఈ మాటలు, నా మాటలు కాదు. ప్రభు నన్ను గురించి కూడా నువ్వు ఇలా చెప్పాలయ్యా, అదే నా ప్రార్థన. మరి మీ ప్రార్థన? ఏంటి చేసేది? మనం చేయాల్సింది చెయ్యట్లా, చేయాల్సింది చెయ్యట్లా. ఏదో చేసేసి నువ్వు రైట్ కొట్టయ్యా అంటున్నావు. ఆయన ఎందుకు రైట్ కొడతాడు? ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా? యోషియా రాజు మనస్సు మెత్తనైందంట. ఈ స్థలం గురించి దేవుడు చెప్పిన మాట ఆలకించాడంట. ఆలకించి తనను తాను తగ్గించుకున్నాడటండి. తనను తాను తగ్గించుకున్నాడట.
మరి నేనేం చేస్తున్నా? తగ్గించుకుంటున్నానా? యేసు ప్రభు కూడా ఏం చేశాడు తెలుసా? శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఏంటండి? శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడట. మన దేనిలో తగ్గించుకోలేమే, మనం దేనిలో తగ్గించుకోలేమే. అన్నాడు. దేని గురించి చింతించద్దు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఎలా ప్రార్థన చేయాలి, ఎలా విజ్ఞాపన చేయాలి, ఎలా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. యోషియా రాజు గ్రంథంలో రాశాడండి. మరి నా సంగతి ఏంటి? ఇది ఒకరోజు కాదు, ప్రతి క్షణం, ప్రతి ఘడియ అదే ప్రభు చెప్తాడు. రహస్యంగా చూస్తున్న తండ్రి ఏమిస్తాడు? ఇస్తాడా? అలా ఉన్నామా మనం? ఈయనకి ఇస్తున్నాడండి, చెప్తున్నాడు. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీద నేను చెప్పిన మాటలు విని నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని ఇంకా అన్నాడండి, నీ వస్త్రమును చింపుకొని. రాజుగారి వస్త్రాలు ఎట్లా ఉంటాయి చెప్పండి? రాజుగారి వస్త్రాలు ఎట్లా ఉంటాయి? చిరిగిపోయిన చీల పేకలు, చీలకులు పేలికలు అయిపోయి మాసి అదే. ఏం చేశాడు ఆయన? నేనేం చేస్తున్నాను? ఏ వద్దు మనకి. తెలుసా ఈ మాటలు? దయచేసి గుర్తించండి. నేను చెప్తున్నా, నాకు ఎవరి మీద కోపం లేదు, ద్వేషం లేదు. నాకెవ్వరి మీద కోపం లేదు, ద్వేషం లేదు. నాకెవ్వరు పగవాడు కాదు. మీకు ఒకవేళ పగవాడిని అయితే నేనేం చేయలేను. కానీ నాకు మాత్రం ఎవరు పగవాడు లేరండి. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను? ఎందుకు ప్రభు చెప్పాడు పగ పెట్టుకోవద్దు అని. ఇవన్నీ లోపల పెట్టుకొని, ప్రభా నాకు ఎవరి మీద పగ ఉండకూడదయ్యా, నాకెవరి మీద పగ ఉండకూడదయ్యా, నాకెవరి మీద కోపం ఉండకూడదయ్యా. ఎంత కోపం! నాకు కానీ కోపం వస్తేనా కదా, దయచేసి చెప్తాడు, దేవుడు తనను ప్రేమించే వారికి ఏం చేస్తాడో తెలుసా? గద్దించి శిక్షిస్తాడట. గద్దించి శిక్షిస్తాడంట. తెలుసా? మన ఎవరైనా గద్దిస్తారా? శిక్షించడం సంగతి తర్వాత చూద్దాం. గద్దిస్తారా? రారేమో, నాకు దశం భాగం ఎవరేమో, నన్ను పలకరించరేమో.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యమే. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో చెప్తాడు, నిన్ను ద్వేషించిన వారు నీ పక్షము వారగుదురు. ఎప్పుడు? ఎప్పుడు? ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? ప్రయాసం ఉందా? గాలివాన కొట్టిందా? కొట్టిందా? ఆలోచన చేయండి. దేవుని వాక్యమే అంటాడు, నీలములతో నీ పునాదులు వేస్తాను, నీలాంజనములతో నీ కోట కొమ్మలు కడతాను, నీ పిల్లలందరూ నా ఉపదేశం వింటారు, వాళ్ళకి అధిక విశ్రాంతి కలుగుతుంది. ఇవన్నీ ఎప్పుడు? గాలివాన చేత కొట్టబడినప్పుడు. గాలివాన చేత కొట్టబడినప్పుడు ఉన్నామా? కొట్టుకుని పోయామా? ఉన్నావా? కొట్టుకొని పోయా. అదే యెహోషాపాతు అంటాడు, ప్రతి ఉపదేశానికి కొట్టుకుని పోకండి, ఇటు అటు జాగ్రత్తగా వినండి, ప్రభువుని అడగండి, ప్రార్థన చేయండి, ఎలా ఉండాలో చేస్తాడండి. ఈ స్థలము మీద నా కోపం మండుతుంది, నేను నా ఉగ్రతను కుమ్మరించబోతున్నాను అని నీవు విని మనస్సు మెత్తనిదై తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని తర్వాత ఏం చేశాడంట? కన్నీరు విడిచావంటాడు. కన్నీరు విడిచాడు. ప్రభు, ఇవన్నీ నాలో ఉన్నాయా? నాలో చెప్పండి. ప్రశ్న వచ్చిందా? మనకి జవాబు వచ్చిందా దేవుని దగ్గర నుంచి? యోషియాకు వచ్చిందండి, మనకు వస్తుందా? యుద్ధం చేస్తున్నాం, చేయాల్సింది తెలుసుకోవట్లా, నేర్చుకోవడానికి ప్రయాసపడం, మనకంతా వచ్చిపోయింది. ఎక్కడికి? అర్థమైందా? జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, చూస్తున్న దేవుడు, ఆయన చేతగానే ఏమీ లేదు, మన ద్వారా చేయాలని ఆయన ఆశపడుతున్నాడండి. మన ద్వారా చేయాలని. ప్రభు, ఈ రోజు మరి నేను ఎలా ఉన్నా? అదే అంటాడు, వాళ్ళలాగా వీళ్ళలాగా అడ్డుబండలుగా ఉండకండి అని. అడ్డుబండలాగా ఉండకండి, సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉండకండి. ప్రభు, ఈరోజు నేను ఎలా ఉన్నా? నేనేం చేస్తున్నా? అదే దేవుడు నాకు నేర్పిన విధానం. ఒక పూట కాదు, ఒక రోజు కాదు, ఎన్ని సంవత్సరాలైనా ముదిరిపోకూడదు, లేతగానే ఉండాలా. ఉన్నామా లేతగా? దయచేసి గ్రహిద్దాం.
దేవుడు చెప్తున్నాడు, దేని గురించి చింతపడద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాన్ని దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండి అనేకులు రక్షిస్తాడు. ఆయన రక్షకుడండి. ఆయన రక్షకుడు. రక్షించడానికి వచ్చాడే కానీ శిక్షించడానికి కాదు. ప్రభు, ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా చూడండి. కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని. హల్లెలూయా. నీ మనవిని నేను ఆలకించితిని. ప్రభా, ఈరోజు నేను కూడా ప్రతి క్షణము మెత్తనైన మనస్సు కలిగి నీ మాటను శ్రద్ధగా విని నన్ను నేను తగ్గించుకుంటూ, నా వస్త్రాలు ఎక్కడ పాడైపోయినాయో, నా బతుకు ఎక్కడ పాడైపోయిందో, పాడైన దాన్ని చించేసుకుని నా హృదయాన్ని కృమ్మరించుకొని కన్నీటితో లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు యేసు ప్రభుని ఇంటికి పిలిచాడు. ఆ ఊర్లో పాపాత్ములైన స్త్రీ ఉందట. ఆ ఇంట్లో ఉన్నాడు యేసు ప్రభుని తెలుసుకొని వచ్చిందట. వచ్చి ఏం చేసిందంట? ఆయన పాదముల దగ్గర కూర్చుని కన్నీటితో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి విలువైన అత్తరు పూసి పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు. మనం ఎప్పుడో మానేశాం, ఎప్పుడో మానేశాం. అవునా? దయచేసి జాగ్రత్త పడదామండి. కన్నీళ్లతో మనవి చేసుకున్నాడటండి ఒక రాజు. తన దేశంలో ఉన్న ప్రజల కోసం, తన దేశంలో ఉన్న ప్రజల కోసం, మరి మనం మన కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం, మన తోబుట్టుల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, మన బంధువుల కోసం, స్నేహితుల కోసం వద్దా? కావాలా వద్దా? యెహోవా చేశారంట పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని, దేవుని చిత్త విషయంలో సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారై ఉండాలని, నిలకడగా ఉండాలని పోరాడారంటండి. ఈ యోషియారాజు ఎలా చేశాడంట, మరి మనం ఎలా చేద్దాం? మనం ఎలా చేద్దాం? మన ఇష్టం వచ్చి చేద్దాం, మనం నచ్చినట్టుగా చేద్దాం, వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్లుగా చేద్దాం. అంతేనా? దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈయన సర్వశక్తి గల దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త.
ఆషామాషి కాదు, ఆషామాషి కాదండి. ప్రభు ఈ రోజు నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను చూడండి. యోనా గ్రంథంలో ప్రభు ఈ రోజున మేమేం చేస్తున్నాం, ఏం చేయాలో మాకు తెలిసిందా? తెలిస్తే ఎలా ఉన్నాం? యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనం, ఆ సంగతి నీనివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టె కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఎవరైనా నీనివే రాజు విన్నాడట. ఏం విన్నాడట? నీనివే పట్టణస్థుల యొక్క పాపం బహు ఘోరమైపోయిందని, అగ్ని గంధకాలతో దేవుడి పట్టణాన్ని కాల్చివేయబోతున్నాడని, 1,20,000 మంది బూడిదైపోతారని యోనా ప్రవక్త ద్వారా ముందు ఆయన మన అన్నయ్యండి నీనివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు, వదిలిపెట్ల చేప కడుపులోకి పంపించాడు, నీవే కొట్టాడు, కక్కిచ్చాడు. మన ఎవరి కడుపులోకి పంపిస్తాడు? ఎక్కడ కక్కిస్తాడు మనల్ని? ఒక్కరోజే నినివే పట్టణములో సంచరించి చెప్పాడంట, నినివే ప్రజలారా, ఇదిగో దేవుని ఉగ్రత, కోపం మీ మీదికి రాబోతుంది. యోషియా రాజుకి ప్రవక్తని చెప్పింది, ఈ స్థలమందు నా ఉగ్రతని కుమ్మరించబోతున్నాను. అక్కడ ఆ రాజుకి, ఇక్కడ ఈ రాజుకి చెప్పకుండా ఆయన ఏమీ చేయడండి. చెప్పకుండా ఆయన ఏమీ చేయడు, చెప్పింది చేయకుండా మానడు. మరి మనం ఏం చేయాలి? మన బాధ్యతది, మన బాధ్యత. నీనివే పట్టణపు రాజు ఈ మాట విన్నాడట. విని నేను రాజు కదా అని అహంకారాన్ని చూపించలేదట. మనకు కూడా అహంకారం ఉండకూడదు. అహంకారం ఉంటే నష్టపోతాం. దాన్ని కత్తిరించేయాలి ఎప్పటికప్పుడు. చూడండి, వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టె కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇవన్నీ ఏదో అలంకారప్రాయంగా రాశాడా? ఇప్పుడు నేను చెప్పుకుంటూ మీరు వినటం కోసం రాశాడా? మనం అందరం చేయాలండి, అందరం చేయాలి. చెప్పాడు, ఎవరు చేస్తే వాళ్ళకి, నేను చేస్తే నాకు, మీరు చేస్తే మీకు, మనం అందరం చేస్తే మనకి అందరికీ. నా తపన అది. నేను ఒక్కడే కాదు, మనం అందరం
అందుకోసమే నా ఆశ, నా ప్రార్థన. నీనివే రాజు రాజవస్త్రులు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. తర్వాత రాజును తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, తాను తన మంత్రులు కూడా ఆజ్ఞ ఇచ్చారట. ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును కనుక, చూడండి, ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకుంటాడు కానీ మనం మాత్రం మార్చుకోండి. అదే గొప్పతనం. ఎంత దుఃఖపెడుతున్నామో తెలుసా, ఎంత గాయపరుస్తున్నామో తెలుసా. జాగ్రత్త పడతాను. ఆయన ఒకవేళ మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకును కనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. తరువాత మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి, హల్లెలూయా, విడిచానా? వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి కాదు, నా సంగతి. నేను విడిచానా? మీరు విడిచారా? ఎవరు వాళ్ళవే విడిచిపెట్టానా? వాళ్ళు ఏం చేశారో చెప్తున్నాడండి. తమ దుర్మార్గమును విడిచిపెట్టారటండి. తమ దుర్మార్గమును విడిచిపెట్టారట. తర్వాత తాము చేయు బలాత్కారమును మానేశారట. మనం కూడా ఏమి విడిచిపెట్టాలో, ఏమి మానేయాలో తెలిసిందా మనకి? విడిచిపెట్టానా? మానేశానా? విన్నా అంతే. విడిచిపెట్టానా? మానేశానా? నా ప్రశ్న అండి, నా ప్రార్థన, ప్రభు నాకు నేర్పించి, నా సహాయం చేయి. ఇతరులకు బోధించి నేను ఎక్కడ భ్రష్టులను పోతాను? నేను భ్రష్టులను కాకూడదు, మీరు భ్రష్టులు కాకూడదు. మనమందరం శ్రేష్ఠులంగా ఉండాలి. అది నా ప్రార్థన. మరి మీరు మీ ప్రార్థన ఆలోచన చేద్దాం. నా ఆయుష్ను పొడిగించాడు ఇప్పటి వరకు శ్రేష్టమైన దానికోసమే, భ్రష్టమైన దానికోసం కాదు. తర్వాత మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా ఏం చేశారటండి? దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో ప్రకటించారటండి. నినివే పట్టణములో
ప్రకటించారట. మరి వాళ్ళు ఏం చేశారట? ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి. ఈరోజు ఎవరు చూస్తారా? నా ప్రార్థనకి, నా ఆత్మ నడిపింపది. దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదును అని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. హల్లెలూయా. దయచేసి గుర్తుపెట్టుకున్నా. ఏదో చేస్తున్నాం అనుకున్నా కానీ ఆయన చేయాల్సిన దానికి మనం మార్గం సరళం చేయట్లా. మనకి ఇష్టం వచ్చినట్టుగానే ప్రవర్తిస్తున్నాం, మనకు నచ్చినట్లుగానే జీవిస్తున్నాం. అక్కడ యోషియా రాజు మనవి చేశాడు, ఇక్కడ నినివే రాజు మనవి చేశాడు. నినివే పట్టణం ప్రజలందరూ కూడా మానివేశారు. దేవుడు చూశాడు కీడుని. ఎపఫ్రా కూడా ప్రార్థన చేశాడు. మనము చేస్తున్నాం. దేనికోసం? ఎలా జాగ్రత్త పడతాం? ప్రభు దృష్టికి యోగ్యులంగా ఉందాం. నష్టపోవద్దు. పరలోకంలో మన బంధువులు, మన గ్రామస్తులు, మన దేశస్తులు, ఇంకా అనేకులు పరలోకంలో చేరాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా. నీవు మమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చి కొని నీ బిడ్డలుగా చేసుకున్నారు నైనా. మా ద్వారా అనేకులు నరకంలో పడిపోకుండా ఉండాలని, పరలోకంలో చేరాలని ఆశపడుతూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? మీరు చెప్తున్నారు దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాన్ని దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండును అని చెప్పి ఎపఫ్రా ఏం చేశాడో మాకు తెలియచేశాడు. యోషియా రాజు ఏం చేశాడో మాకు తెలియచేశారు. నినివే రాజు, అధిపతులు, ప్రజలు ఏం చేశారో మాకు తెలియచేశారు. ఏమి చేయాలో తెలుసుకొని అనుసరించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.